కొంతమందికి రక్తలేమి సమస్య ఉంటూ ఉంటుంది. అసలు ఈ రక్తలేమి సమస్యకి కారణాలేమిటో ముందుగా వివరిస్తారా అండి? రక్తం అంటే ఏంటంటే ఊరికే మామూలుగా ఎర్రటి ఫ్లూయిడ్ అని బయట కనిపిస్తుంది, కానీ దానిలో ఒక 3-4 రకరకాల పదార్థాలు కలిసి ఉంటాయి అన్నమాట. ఏమేంటంటే రక్త కణాలు, ఎర్ర కణాలు, తర్వాత తెల్ల కణాలు, ప్లేట్లెట్స్ అని, తర్వాత ప్లాస్మా అనే ఫ్లూయిడ్, ఇవన్నీ కలిస్తే రక్తంగా చెప్పుకుంటూ ఉంటాం మనం. ఇది సక్రమంగా సరిపోయినంత ఉంటే బాగున్నట్టు, లేదంటే రక్తహీనత వచ్చినట్టు అనమాట. ఈ రక్తహీనత అంటే ఏంటంటే మళ్ళీ 1 మిల్లీలీటర్ రక్తం తీసుకున్నట్టయితే దాంట్లో దాదాపు 4 లక్షల కణాల కంటే ఎక్కువగా ఉండాలంటే ఎర్ర కణాలు, మిగతా కణాలు కూడా ఉంటాయి కానీ మనం ఎర్ర కణాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ కణాల సంఖ్య తక్కువగా ఉంటే కూడా అది రక్తహీనతగా చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ కణాల లోపల హీమోగ్లోబిన్ అనే ఒక ప్రోటీన్ పదార్థం ఉంటుంది. అది అంటే రక్తం ఎర్రగా ఉండడానికి కారణమైనటువంటి పదార్థం అన్నమాట. ఆ పదార్థం కూడా కాస్త తక్కువైనట్టయితే, అంటే కొంచెం సుమారుగా 12 మిల్లీగ్రాములు పర్సంటేజ్ అంటాం, అంతకంటే కొంచెం తక్కువగా ఉన్నట్టయితే కనుక అప్పుడు కూడా రక్తహీనతగా చెప్పుకుంటూ ఉంటాం. ఇంకా ఏంటంటే మామూలుగా రక్త కణాలు తయారవుతూ ఉంటాయి, అవి నశించిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్తవి తయారవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొత్త కణాలు తయారీ తగ్గిపోతుంది, అంటే ఉన్న కణాలు తొందరగా నశించిపోవడం, కొత్తవి తయారు కాకపోవడం వల్ల కూడా ఈ రక్తహీనత అనేటువంటి సమస్య వస్తుంది. డాక్టర్ గారు, పిల్లల్లో రక్తహీనత ఉందని మనం ఏ విధంగా గుర్తించాలి? ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో వివరిస్తారా అండి? నార్మల్గా ఏంటంటే చిన్న పిల్లల్లో కనుక రక్తహీనత ఉందంటే వీళ్ళు చాలా తొందరగా అలసిపోతూ ఉంటారు. కాసేపు ఆడుకొని ఇంకా ఆడలేకపోతున్నా, నీరసం వచ్చేసిందని కూర్చుంటూ ఉండడం, కాసేపు అంటే కొంచెం మెట్లెక్కినా సరే అలసిపోయినట్టుగా అనిపిస్తూ ఉండడం, ఇలాంటివి ఎక్కువ కనపడుతుంటాయి. అలాగే రక్తహీనత ఉన్నప్పుడు ఏంటంటే తొందరగా వాళ్ళకి ఏవైనా ఒక ఇన్ఫెక్షన్ ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మరొకటి ఏంటంటే ఈ పిల్లలకి ఆకలి అది మందగించిపోతూ ఉంటుంది. ఆకలి తగ్గిపోయి ఏదైనా తిను అంటే తల్లులు బలవంతంగా ఫోర్స్ చేసినా సరే వాళ్ళు తినలేని స్థితి, అంటే ఆహారం అంటేనే ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉండటం, కొంచెం లేకపోతే కాస్త నీరసంగా వికారంగా ఉన్నట్టుగా ఉండటం, ఇలాంటివి సామాన్యంగా కనపడతాయి. ఆ తర్వాత స్టేజ్లో ఏంటంటే కొంచెం పెదవులు పాలిపోయినట్టు కనిపించడం కానీ, నాలుక చూస్తే కొంచెం తెల్లబడ్డట్టు కానీ, పిల్లల మొహం అంటే కొంచెం మరీ తీవ్రంగా అయిపోయినట్టయితే కనుక ఈ లక్షణాలు కనపడుతూ ఉంటాయి. మొహం చూడగానే ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్న రంగు తగ్గిపోయినట్టు కనిపిస్తుంది, అంటే ఏదో తెల్లబడుతున్నారు అనుకుంటూ ఉంటారు. చక్కగా బాగుంది పిల్ల రంగు వచ్చిందనో, లేకపోతే కొంచెం ఈ తీవ్రత పెరిగినప్పుడు ఏంటంటే కొంచెం ఉబ్బరిచ్చినట్టుగా కూడా అవుతుంటాయి, ఏదో ఒళ్ళు చేసిందనో అనిపించేలా ఉంటుంది. అయితే అది నిజానికి వాళ్ళు తెల్లబడ్డం కాదు, చక్కగా ఒళ్ళు చేసినట్టు కాదు, కొంచెం ఉబ్బరించినటువంటిది, తర్వాత రక్తం పాలిపోయినటువంటి మొహం, అది గమనించుకోవాలన్నమాట. ఇటువంటి లక్షణాలు సామాన్యంగా పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. డాక్టర్ గారు, ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈరోజు సాధారణంగా దేవుడికి నైవేద్యంగా పాల పదార్థాలు అంటే మీగడ, వెన్న, దద్దోజనం, పెరుగు, పాలు ఇవన్నీ మనం నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాం. అయితే ఇవి చిన్నపిల్లలకి ఏ విధంగా ఉపయోగపడతాయి, వాళ్ళ ఆరోగ్యానికి ఏ విధంగా దోహదపడతాయి వివరిస్తారా? వాళ్ళు కొంచెం పాలు, పెరుగు, మీగడ, వెన్న ఇలాంటివి కనుక తీసుకుంటున్నట్టయితే అంటే ఈ రక్తహీనత రావడానికి, బి కాంప్లెక్స్ లోపం రాకుండా ఉండడానికి బాగా తోడ్పడతాయి. అలాగే మనం ఏంటంటే ఈరోజు పండగ నాడు సొంటితోటి కూడా ఒక నైవేద్యం చేస్తూ ఉంటాం. సొంటి కాస్త బెల్లం అది వేసి ఒక పాకంలాగా ముద్దలాగా చేసి పెడుతూ ఉంటారు. దానిలో ఉన్నటువంటి సొంటి పిల్లల్లో ఉండేటువంటి జీర్ణశక్తిని పెంచడానికి, అంటే జీర్ణశక్తి బాగుందంటే కనుక తీసుకున్నటువంటి ఆహారం శరీరానికి వంట పెట్టి రక్త కణాలే అవనివ్వండి, లేకపోతే వ్యాధి నిరోధక శక్తి కావాల్సినటువంటి కణాలే అవనివ్వండి, అవి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ సొంటితో చేసేటువంటి పదార్థంలో మనం బెల్లం కూడా వేసుకుంటాం కదా, ఆ బెల్లంలో కూడా రక్త వృద్ధికి తోడ్పడేటువంటి ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రక్త వృద్ధికి పిల్లలకి చాలా ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు, అంటే ప్రకృతిలో సహజమైన తీపి. ఎప్పుడు కూడా తీపి అంటే ఏంటంటే సహజ సిద్ధంగా ఉన్నటువంటి తీపివే తీసుకోవాలి తప్ప ఈ పంచదార పాకాలు అవి పెట్టి తయారు చేసినవి కాదనమాట, చాక్లెట్లు అలాంటివి కాదు. ముఖ్యంగా ఏంటంటే ఎండు ఖర్జూరాలు రక్త వృద్ధికి చాలా బాగా ఉపయోగపడతాయి, ఎందుకంటే దానిలో కావాల్సినటువంటి ఇనుము శాతం చాలా బాగా ఉంటుంది. తర్వాత తీసుకుంటే ఒంట్లోకి వంట పడుతుంది కూడా అనమాట. అలాగే కిస్మిస్ పళ్ళు కూడా బాగా అంటే ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కనుక పిల్లలకి కిస్మిస్ రెగ్యులర్గా ఇస్తూ ఉన్నా కూడా వాళ్ళకి ఒంటికి బలము, రక్త వృద్ధి కూడా బాగా జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అన్నింటిలోనూ కూడా రక్త వృద్ధికి కావాల్సినటువంటి ఇనుము శాతం బాగా ఉంటుంది. ఇవి ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి పదార్థాలు. ఇంకా పళ్ళు, అన్ని రకాల పళ్ళల్లోనూ కూడా ఐరన్ కంటెంట్ చాలా బాగుంటుంది కనుక చిన్నప్పటి నుంచే రోజు పళ్ళు తినేటువంటి అలవాటు, కనీసం 2-3 పళ్ళు ప్రతిరోజు కనుక పిల్లలకి పెడుతూ ఉన్నట్టయితే తప్పకుండా రక్త వృద్ధి జరగడానికి బాగా తోడ్పడుతుంది. ఇప్పుడు అంటే ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి తీయటి పదార్థాలే కాకుండా ఆహారంలో ఆకుకూరల్లో చక్కటి ఇనుము శాతం ఉంటుంది కనుక ఆకుకూరలు అవి తినే అలవాటు కూడా చిన్నప్పటి నుంచి, ఏ అలవాటైనా చిన్నప్పుడే చేయాలి. రక్త వృద్ధికి ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఈ రక్త వృద్ధి కోసం మనం తయారు చేసుకున్నటువంటి ఔషధంలో మొట్టమొదటి తీసుకున్నటువంటి మూలిక ఉసిరి.
ఉసిరి ఏంటంటే రక్త వృద్ధికి కావాల్సినటువంటి రకరకాల అంశాలు దీంట్లో చాలా బాగా ఉన్నాయి. రక్త వృద్ధి అంటే ఏంటంటే కణాలు బాగా పెరగటానికి తోడ్పడడానికి ఉసిరి చాలా ఉపయోగపడుతుంది. అంటే ఉసిరి ఒక రసాయనంలాగా ఉండి ఏ కణమైనా సరే, అది అంటే రక్త కణాలే అవ్వక్కర్లేదు, శరీరంలో ఉన్నటువంటి ఏ కణాన్నైనా సరే వృద్ధి చెందించేందుకు ఉసిరి బాగా తోడ్పడుతుంది. అందులో ఉసిరిలో ఉన్నటువంటి విటమిన్ సి, ఇందాకే చెప్పుకున్నాం కదా మనం, రక్త వృద్ధి జరగాలంటే కనుక శరీరానికి కావాల్సినటువంటి విటమిన్ సి కూడా ఉండాలి. ఇందులో ఆ విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది. ఉసిరి చూర్ణాన్ని సుమారుగా ఒక 80 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు కొంచెం మీకు చూపించడం కోసమని కాస్తంత చూర్ణం తీసి విడిగా ఉంచుతాను. ఆ తర్వాత మనం లోహ భస్మాన్ని తీసుకుందాం. లోహ భస్మం అంటే ఏంటంటే ఇదే ఐరన్. అసలు లోహం అంటేనే ఇనుము అనమాట. ఇనుముని రకరకాలుగా ప్రాసెస్ చేసి ఆ భస్మాన్ని తయారు చేస్తారు. అంటే ఇది మీరు ఎవరికి వాళ్ళు తయారు చేసుకునేది కాదు. దీన్ని బజార్లో ఆయుర్వేద ఔషధాల షాపుల్లోంచి తెచ్చుకోవాలి. మంచి స్టాండర్డ్గా తయారు చేసినటువంటిది. ఇది భస్మం అంటే ఏంటంటే శరీరంలో తేలికగా శరీరం లోపలికి వెళ్ళిపోగలిగినటువంటి రూపంలో ఉంటుంది. అందువల్ల బజార్లో చక్కగా దాన్ని ఏమంటామంటే ఆ భస్మం తయారు చేయడానికి చాలా పెద్ద పెద్ద పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల్లో తయారు చేసి బజార్లో అమ్మేటువంటి ఈ లోహ భస్మాన్ని తెచ్చుకోండి. ఈ లోహ భస్మాన్ని మనం చేసుకున్నటువంటి ఔషధానికి 40 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించడం కోసం కాస్తంత ఔషధానికి కొంచెం లోహ భస్మాన్ని తీసి ఇందాకటి ఉసిరి చూర్ణంతో కలుపుతాను. ఆ తర్వాత మనం అతి మధురాన్ని తీసుకుందాం. అతి మధురం అంటే దీన్ని ఎష్టి మధు అని కూడా అంటూ ఉంటారు. ఇదేంటంటే ఇప్పుడు ఐరన్ అంటే ఇనుము ఉన్నటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని తీసుకుంటుంటే కొంతమందికి కడుపులో మంట లాంటి సమస్యలు అవి వస్తుంటాయి. అటువంటి ఏ సమస్య రాకుండా ఉండడానికి అతి మధురం బాగా తోడ్పడుతుంది. ఈ అతి మధురం చూర్ణాన్ని 20 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు కొంచెం ఔషధం తయారు చేసుకోవడానికి కాస్తంత చూర్ణాన్ని తీసి విడిగా ఉంచుకుందాం. ఇప్పుడు ఔషధానికి కావాల్సినటువంటి చూర్ణాలన్నీ రెడీ అయ్యాయి. అయితే ఈ ఔషధం తయారు చేసుకుందికి మనకి మరొక మూలిక కూడా కావాలి. అదేమిటంటే గుడూచి. ఈ గుడూచిని తిప్పతీగ అని కూడా అంటుంటారు సాధారణమైనటువంటి భాషలో. ఈ తిప్పతీగ కూడా యాజ్ ఇట్ ఈస్గా కణవృద్ధికి బాగా తోడ్పడేటువంటి మూలిక. తర్వాత శరీరంలో పిత్తదోషాన్ని చక్కగా అదుపులో ఉంచడానికి, ఇటువంటి ఇతర అనారోగ్యాలు రాకుండా ఉండడానికి కూడా బాగా తోడ్పడుతుంది. దీన్ని ఏం చేయాలంటే ఒక కషాయం లాగా తయారు చేసుకోవాలి. అంటే సుమారుగా ఒక 100 గ్రాముల పరిమాణంలో కనుక గుడూచి అంటే మూలికని ఏంటంటే చూర్ణంగా తీసుకోకూడదు. గుడూచిని చిన్న చిన్న ముక్కలుగా క్వాథ చూర్ణం అంటూ ఉంటాం. అటు పౌడరు కాకుండా ఇటు పెద్ద ముక్కలు కాకుండా ఉన్నట్టుగా చేసుకొని దానికి సుమారుగా ఒక 100 గ్రాముల దానికి 400 మిల్లీలీటర్ల నీరు పోసి దాన్ని 4వ వంతు మిగిలే వరకు మరిగించుకోవాలి సన్నటి మంట మీద అన్నమాట. అలా మరిగిన తర్వాత మిగిలినటువంటి 100 మిల్లీలీటర్ల గుడూచి కషాయం తీసుకొని వడపోసేసుకోవాలి. వడపోసి పైన ఉన్నటువంటి మూలికను తీసేసి ఆ కషాయంలో మనం ఇందాక సిద్ధం చేసుకున్నాం కదా 3 మూలికల మిశ్రమాన్ని, ఆ మిశ్రమాన్ని వేసి దాన్ని భావన మర్దన అంటాం. అంటే ఏంటంటే భావన అంటే ఈ ఔషధాన్ని ఈ కషాయంలో వేసి అలా నాననివ్వాలి. ఒక రోజంతా నాననివ్వాలి. నానిన తర్వాత సాయంత్రం తీసుకుని దాన్ని మర్దన చేయాలంటే ఒక కల్వంలో పెట్టుకొని దాన్ని బాగా నూరాలన్నమాట. నూరి మర్నాడు మళ్ళీ ఒకసారి కొంచెం కషాయాన్ని పోసి మళ్ళీ నాననివ్వాలి. మళ్ళీ సాయంత్రం దాన్ని మర్దన చేసుకోవాలన్నమాట. ఇలాగా 7 రోజుల పాటు దాన్ని నూరటం, నానబెట్టడం ఇలా 2 రకాలుగా చేసిన తర్వాత చివరికి అది ఒక ఔషధం ముద్దలాంటి తయారవుతుంది. దాన్ని సుమారుగా ఒక శనగ గింజంత పరిమాణంలో మాత్రల్లాగా చేసుకుని ఎండబెట్టి ఉంచుకోవాలి. ఈ మాత్రల్ని ఉదయం 1, సాయంత్రం 1 చొప్పున గోరువెచ్చటి నీళ్ళు అనుపానంగా ఇస్తున్నట్టయితే పిల్లలకి రక్త వృద్ధికి తోడ్పడుతుంది.